ప్రభువునందు మరణాత విశ్వాస సమాజం అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభములు కలుగునుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మహాకృపను బట్టి దేవుని యొక్క వాక్యంలో మనం ఈరోజు ఏం నేర్చుకుంటున్నాం అంటే, దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరము కూడా ఆనందించాలి, ప్రభువునందు ఆనందించాలి అని మరి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి కూడా చింతపడకుడి. దేనిని గూర్చి మీరు చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిగా ఉండును అని. దేనిని గూర్చి కూడా చింతపడవద్దు. మొట్టమొదటిగా 4వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు అని. దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా మనం ఆనందించడం అనేది మనం అభ్యాసం చేసుకోవాలి అని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. ఆనందించడం అనేది అభ్యాసం చేసుకోవాలి అంటే అది మరలా పౌలు భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అన్నాడు. ఎవరి ద్వారా మనం ఆనందించాలి అంటే ప్రభువునందు ఆనందించాలి, ప్రభువునందు ఆనందించాలి. లోకంలో రకరకాలైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆనందించడానికి, ఆనందాన్ని చూడటానికి అనేక స్థలాలకు వెళుతూ అక్కడేదో ఆనందం ఉంది అని చెప్పి అనుకుని భావించి వెళుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు అది చాలా విషాదాన్ని కలుగజేస్తూ ఉంటుంది. చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం. అనేక ప్రదేశాలకు, ప్రాంతాలకు వెళ్ళి అక్కడేదో ఆనందం ఉంది అని చెప్పి వెళుతూ ఉంటారు. కొంతమంది మధ్యకాలంలో యూట్యూబ్లో మనం చూస్తూ ఉన్నాం. మనుషుల్ని ఎంటర్టైన్మెంట్ చేయటానికి, వాళ్ళను మరి ఆనందపరచడానికి, సంతోషపరచడానికి చాలా మరి విచ్చలవిడితనంగా రికార్డ్ డాన్సులు పెట్టి చాలా అభ్యంతరకరంగా మరి వాళ్ళు జీవిస్తూ డాన్సులు వేస్తూ ఉన్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మరి ఆ ఆనందాన్ని కోరుకుంటే అది కొంతకాలం ఉండొచ్చేమో కానీ అది జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకే మరి ఇబ్బందులు, గొడవలు, తగువులు వచ్చి అనేకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు అలాంటి సందర్భాల్లో కనబడుతూ ఉన్నాయి. అందుకనే పౌలు భక్తుడు చెప్తున్న మరి చక్కటి సందేశము, మాట ఏంటి అంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఎవరి ద్వారా ఆనందించాలంటే ప్రభు ద్వారానే ఆనందించాలి. ప్రభు సన్నిధిలోనే ఆనందం ఉంది. దేవుని సన్నిధిలో మనకు ఆనందం ఉంది, దేవుని ద్వారా మనకు ఆనందం ఉంది. దేవుని ద్వారా సంతోషించేవాడు
ఎప్పుడూ కూడా మరి భయభక్తులు కలిగి వారి హృదయంలో ఉన్నటువంటి ఆనందాన్ని బట్టి దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉంటూ ఉంటారు. కనుక వ్యర్థమైనటువంటి ఆటపాటలకు చోటివ్వకుండా, అల్లరితో కూడిన ఆటపాటలకు చోటివ్వకుండా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామని భయభక్తులతో జీవిస్తూ దేవునిని బట్టి మనం ఆనందించే వారముగా ఉండాలి. దేవునిని బట్టి మనం సంతోషించే వారముగా ఉండాలి. దేవుని వాక్యంలో కీర్తనాకారుడు చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవాను బట్టి నువ్వు సంతోషించు, అప్పుడు ఆయన నీ హృదయవాంఛలను తీర్చును అని. నీ దేవుడైన యెహోవాను బట్టి నీవు సంతోషించుము, అప్పుడు ఆయన నీ హృదయవాంఛలను తీర్చును అని చెప్పి కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. దేవునిని బట్టి మనం సంతోషించే వారంగా ఉన్నప్పుడు దేవుడు మన హృదయవాంఛలను తీర్చి మనలను మరి ఆయన సన్నిధిలో సంతోషంతో నింపే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. రెండో మాటలో మనం చూస్తే అది 6వ వచనంలో ఏముందంటే, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అన్నారు. దేనిని గూర్చి కూడా మనం చింతించకూడదు. ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి అని చెప్తున్నాడు పౌలు భక్తుడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరి చింతపడకండి, చింత ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తే చింతిస్తున్నామంటే మరి దేవుని పైన ఉన్నటువంటి నమ్మకంలో బలహీనంగా ఉన్నామని అర్థం అన్నమాట. మనం అయిన దానికి కాని దానికి ఊరికే మనం చింతిస్తున్నాం అనుకోండి, దేవుని పైన మనకు ఉన్నటువంటి నమ్మకములో బలహీనులమై ఉన్నామని దాని అర్థము అన్నారు భక్తులు. మరి మనం అలా చింతిస్తూ ఉన్నట్లయితే దేవుని పైన ఉన్నటువంటి నమ్మకం బలహీనమైందనే అర్థం చేసుకోవాలి మనం కూడా. తరువాత నూనె నీళ్ళు ఎప్పుడూ కలవు. ఎందుకంటే నూనె ఒక నమ్మకమైనటువంటి సూచనగా ఉంటే నీళ్ళు చింత వంటిది అన్నారు భక్తులు. నూనె నీళ్ళు కలవనట్లుగా చీకు చింతలు మరి దేవుని పైన ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయేటట్లుగా చేస్తుందన్నమాట. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం దగ్గర నుంచి మనం చదివితే, అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతించకండి అన్నారు. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతించకండి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? యేసు ప్రభు చెప్తున్న మాటలు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతించనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి.
అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వెయ్యబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై చింతింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును అన్నాడు. యేసు ప్రభువే స్వయంగా చెప్పినటువంటి మాట ఇది. కనుకనే దేవుని యొక్క సన్నిధానములో చింతించడం వలన మనము మూరుడు ఎక్కువ చేసుకోలేము, మూరుడు తక్కువ చేసుకోలేము అని ప్రభు చెప్పారు. చింత బ్రతికి ఉన్నటువంటి మనిషిని కాల్చివేస్తుందంట. అందుకనే మనం దేనిని గురించి చింతించకుండా ప్రార్థనా విజ్ఞాపనల చేత మన విన్నపములు దేవునికి తెలియజేస్తే దేవుడు తగిన కాలమందు ఆయన మనకు జవాబిచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు అని చెప్పి వాక్యంలో చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మనం చూస్తే 1 పేతురు పత్రికలో 5వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మనం చదివినప్పుడు 7వ వచనంలో ఏముంది అంటే, మిమ్మును గూర్చి ఆయన చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వెయ్యుడి అని మరి పేతురు భక్తుడు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిష్యులను బయలుదేరి అద్దరికి పోవదు అని వెళుతూ ఉన్న సమయంలో వాళ్ళు వెళుతున్నటువంటి ఆ చిన్న దోణి మీద పెద్ద తుఫాను రేగింది అని చెప్పి రాయబడి ఉంది. అది మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనం దగ్గర నుంచి మనం చదివినట్లయితే, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. చూశారా? అంటే యేసు ప్రభువు కూడా ఆ దోణిలోనే ఉన్నాడు, శిష్యులు కూడా ఆ దోణిలోనే ఉన్నాడు. ఆయన పైగా ఎక్కడ తలవాల్చుకొని ఆయన నిద్రిస్తున్నాడు అంటే, అమరమున ఆయన తలవాల్చుకొని నిద్రించుచున్నాడు అనే మాటను మనం ఈ దేవుని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. అమరమున ఆయన తలవాల్చుకొని నిద్రిస్తున్నాడు అంటే 38వ వచనంలో మనం చదివినప్పుడు, ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను అనే మాటను మనం చూస్తున్నాం. అయితే శిష్యులు చాలా కంగారుపడి కలవరపడి ఆయనను లేపి ఏమంటున్నారు చూడండి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అంటే మొత్తం శిష్యులు దోణిలో ఉన్నారు,
యేసు ప్రభు కూడా అదే ధోనిలో ఉన్నారు. కానీ శిష్యులు భయపడి కలవరపడి యేసు ప్రభుని లేపి ఆయన చాలా అలసిన వాడై రాత్రంతా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పగలు దేవాలయంలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆయనకు శరీరధారిగా ఉన్నాడు కనుక మరి విశ్రాంతి లేక ఆయన అమరమున తలగడ మీద తలవాల్చుకొని ఆయన నిద్రిస్తూ ఉంటే, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో వాళ్ళు అన్నప్పుడు ఆయన లేచాడట. అక్కడ అదే మనం చూస్తున్నాం 39వ వచనంలో. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. చూడండి, వెంటనే యేసు ప్రభు లేచాడు, గాలిని గద్దించాడు, నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమైపోయింది అని చెప్పి చూస్తున్నాం. అసలు విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఆయన ధోనిలో ఎక్కడ తలవాల్చుకుని పండుకున్నాడు అని మనం చూస్తే అమరమున అనే మాట మనం చూస్తున్నాం. అసలు ఈ అలలు కొట్టినప్పుడు అసలు ధోని మునగటం ప్రారంభిస్తే అమరమే మునిగిపోతుందని ఆ యొక్క జాలర్లు, ఒక దైవజనుడు అడిగిన ప్రశ్నకు జాలర్లు, చేపల వేటకు వెళ్తున్నటువంటి జాలర్లు పడవ మునిగితే ముందు ఏ భాగం మునిగిపోతుంది అని అడిగితే వారు చెప్పిన మాట ఏంటంటే, తుఫాను కొట్టినప్పుడు ధోని ములుగుతం ప్రారంభిస్తే అది అమరమే మునిగిపోతుంది అని చెప్పి అన్నారట. అంటే ఈయన ప్రభు అయిన యేసు ఎక్కడ పడుకున్నారు అంటే అమరమున అనే మాట మనం చూస్తున్నాం. ఆ అమరము ముందు మునిగిపోతేనే కానీ వెనుకున్నటువంటి శిష్యుల దగ్గరకు మునిగిపోయే పరిస్థితి రాదు. కనుక యేసు ప్రభు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆయన మరి తన శిష్యుల కంటే ముందు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం గమనిస్తే యేసు ప్రభుని దాటుకునే ఏ ప్రమాదమైనా మన దగ్గరికి రావాలి. యేసు ప్రభుని దాటి మన దగ్గరికి రావాలంటే ముందుగా యేసు ప్రభువే మనకు ఒక డాలులాగాను, ఒక కేడములాగాను, ఆయన మనల్ని ఆదుకునే దేవుడుగాను ఉన్నాడని మనం గుర్తించాలి. కానీ శిష్యులు చాలా భయపడిపోయి అక్కడ వెంటనే యేసుక్రీస్తు ప్రభుని లేపి, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని చెప్పి ఆయనతో చెప్పగా ఆయన లేచి గాలిని గద్దించాడు, నీటిని నిమ్మలపరిచాడు. ఆ తరువాత 40వ వచనంలో అంటున్నారు కదా, మీరెందుకు భయపడుతున్నారు, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పారు. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకి లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి అని చెప్పి రాయబడి ఉంది. అంటే గాలి లోబడుతుందంటే, సముద్రం లోబడుతుందంటే గాలి ఎవరికి లోబడుతుంది? గాలిని సృష్టించిన సృష్టికర్తకే గాలి లోబడుతుంది. హల్లెలూయా. అలాగే సముద్రం లోబడుతుందంటే
సముద్రమును సృష్టించింది ఆయనే కాబట్టి సముద్రము కూడా ఆయన మాటకు లోబడుతుంది. అందుకనే ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా ఆ సముద్రము మిక్కిలి అణిగిపోయి నిమ్మలమైపోయిందని చెప్పి రాయబడి ఉంది. గమనించారా? ప్రకృతి అంతా దేవుని మాటకు లోబడుతుంది. ప్రకృతి దేవుని మాటకు లోబడుతుంది. కానీ తన పోలికలో మానవుణ్ణి చేసుకున్నాడే దేవుడు, తన పోలిక చొప్పున దేవుని యొక్క వాక్యంలో ఉంది ఆదికాండంలో, మన పోలిక చొప్పున నరులను చేయుదుమని చెప్పి దేవుడు అనుకుని తన పోలికలో చేసుకున్నటువంటి మానవుడు మాత్రము దేవునికి లోబడనొల్లని వాడిగా ఉన్నాడు. దేవుని మాటకు లోబడటం లేదు మనుష్యుడు, తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ రోజున మనిషికి అనేకమైనటువంటి చీకులు, చింతలు, వేదనలు, కలవరాలు, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ కూడా మనిషి జీవితంలో వెంటాడి 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 తరుగుతున్నాయి. కారణం ఏంటంటే మనిషి దేవుని మాటకు లోబడనొల్లని వాడిగా ఉన్నాడు. అందుకనే మరి ఆ పరిస్థితులు అక్కడ మనుషుడికి వస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో చింత లేని వారిగా మన భారమంతా కూడా యేసు ప్రభు మీద వేసి మనం దేవుని సన్నిధిలో ప్రశాంతంగా ఉండాలని ఈ వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. పౌలు ప్రార్థించినప్పుడు ఎంత జాగ్రత్తగా తూసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడో ఆ విషయాన్ని మనం గమనించాలి. అతి బలహీనమైన విశ్వాసి అయినా సరే స్తుతి స్తోత్రాలతో ఎదురైతేనంట సైతాను కూడా తోక ముడుచుకుని పారిపోతాడట. దేవునికి స్తోత్రం. బలహీనమైనటువంటి విశ్వాసి అయినా సరే దేవునిని స్తుతిస్తూ స్తుతి 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 అంటూ దేవునిని గణపరుస్తూ వెళుతున్నట్లయితే మరి సైతానుడు తోక ముడుచుకుని పారిపోతాడని భక్తులు వర్ణిస్తూ వచ్చారు. అలాగనే మనం దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థన చేసేవారముగా మనం ఉండాలని మరి ఇక్కడ పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు. 1 దెస్సలోనిక రాసిన పత్రికలో 5వ అధ్యాయము 16వ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఏమని ఉంది అంటే, ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవశించుట నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండండి అన్నాడు. దేవునికి స్తోత్రం. కనుకనే ఎడతెగక ప్రార్థన చేస్తే, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అది దేవుని చిత్తము అని చెప్పి రాయబడి ఉంది. అలాగే మనం గమనించినట్లయితే మరి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదివితే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞులై ఉండుడి,
సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మన హృదయములలో నివసించాలి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చెయ్యండి అని చెప్పాడు పౌలు భక్తుడు. అలాగే దేవుని యొక్క సన్నిధానములో జీవిస్తున్నటువంటి మనము దేవునికి ఎప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి అని దేవుని మాటలను బట్టి పౌలు భక్తుడు చెప్తూ ఉన్నటువంటి మాటలను బట్టి మనం ఈ మాటలన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అలాగే శీలను వారిని జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చి న్యాయాధిపతులను వారి వస్త్రాలు లాగివేసి వారిని బెత్తాలతో కొట్టవలనని ఆజ్ఞాపించగా వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించినప్పుడు అతడు అట్టి ఆజ్ఞను పొంది వారి లోపల చెరసాలలోనికి త్రోసి మరి వారి కాళ్లకు బొండలు వేసి బిగించేశారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారంట. ఖైదీలు వింటూ ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకుని అందరి బంధకాలు ఊడిపోయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాడాలని లేకపోయినా పాడండి. దేవుణ్ణి స్తుతించాలనే మనసు లేకపోయినా స్తుతిస్తూ ఉండండి. అలాగ స్తుతిస్తూ ఉంటే దేవుడు మనకున్న బంధకాలన్నీ చెరసాలుగా ఆ సంఖ్యలన్నీ కూడా తెంపివేసి మనకు విడుదలను కలిగిస్తాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు ప్రభువా. దేనిని గూర్చి చింతపడవద్దని మీరు సెలవిచ్చారు. మరి ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత మీ విన్నపములు మీ దేవునికి తెలియచేయండి అన్నారు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండని చదివించారు కనుక ఆ విధంగా నాయన నీ సన్నిధిలో జీవించే మేము అందరము కూడా నీ కృపను బట్టి జీవించుటకు, సంతోషించుటకు, ఆనందించుటకు మరలా నీ కృపను అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.